కవి, రాజ్ ఇద్దరూ మళ్లీ డాక్టర్ని కలిశారు. కావ్య బిడ్డను క్యారీ చేయడానికి మరో మార్గం ఏదైనా ఉందా అని ఆరా తీస్తారు. దాంతో ఆ డాక్టర్ వాళ్లను తిడుతుంది. మీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఆమె పరిస్థితి ఏంటి? టైం లేదు అని చెప్పాను కదా మీకు అని తిడుతూ ఉంటుంది. మీరింకా కావ్యను ఒప్పించారేమో, అబార్షన్ చేయడానికి మాట్లాడడానికొచ్చారేమో అనుకుంటుంటే మీరేంటండి తల్లిని బిడ్డను కాపాడమని మళ్లీ మొదటికొచ్చారు అని డాక్టర్ ప్రియా తిడుతుంది. రాజ్ చాలా బ్రతిమలాడతాడు. కాని డాక్టర్ ఒక్కటే అంటుంది, ఇందులో మనం చేయగలిగిందేదైనా ఉంది అంటే అది ఒక్క అబార్షనే. కావ్య గర్భసంచి వీక్గా ఉంది. తను ఎక్కువ రోజులు బిడ్డను క్యారీ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం. ఎమోషనల్ గా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించండి అని చెబుతుంది డాక్టర్. దాంతో రాజుకి చాలా కోపం వస్తుంది. తల్లిని బిడ్డను వేరు చెయ్యొద్దు అంటుంటే మీకు అర్థం కావడం లేదా? ఓ తండ్రి పడే ఆవేదన మీకు అర్థం కావడం లేదు. మనకు ఎంతో టెక్నాలజీ వచ్చినా మీరు మాత్రం అప్డేట్ అవ్వరా? మీ మెడికల్ ఫీల్డ్ కూడా బాగానే డెవలప్ అయ్యింది కదా, అలాంటిది డెలివరీ టైం దాకా కూడా తల్లి బిడ్డను కాపాడలేరా అంటూ కోపంతో ఆవేశంతో అరుస్తాడు. కవి కూడా పైకి లేచి అన్నయ్య అంటూ ఆపడానికి ట్రై చేస్తాడు. కాని రాజ్ ఆగడు. అయినా డాక్టర్ ప్రియా తన మాట మీదే ఉండడంతో రాజ్ ఇంకా ఆవేశపడి, డాక్టర్లేమైనా దేవుళ్ళా? అయినా నాకిప్పుడు బాగా అర్థమైంది. మీకు ఆప్షన్స్ లేక కాదు, మీకు నా బిడ్డను కాపాడడం చేత కావడం లేదు. అందుకే ఈజీ రూట్ వెతుక్కుంటున్నారు. అసలు మీరు చదువుకుని డాక్టర్ అయ్యారా, లేక సర్టిఫికెట్స్ కొనుక్కొని డాక్టర్ అయ్యారా అంటూ రాజ్ కోపంగా అరిచేస్తాడు. రాజుగారు, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని కోప్పడుతుంది డాక్టర్ ప్రియా. ఒక పసిప్రాణం కాపాడలేని మీ చదువులెందుకు? తీసేయండి ఇవన్నీ అని టేబుల్ మీదున్న వాటిని కిందికి తోసేసి రగిలిపోతూ ఉంటాడు రాజ్. కవి ఆపుతున్నా రాజ్ ఆగడు. వేలు చూపిస్తూ, డాక్టర్ ఏమన్నారు మీరు? బిడ్డ బతికితే తల్లి బతకదు, తల్లి బతకాలంటే బిడ్డ బతకూడదు అన్నారు కదా, బతికిస్తాను, ఇద్దరిని బతికించి చూపిస్తాను అనేసి రాజ్ ఆవేశంగా బయటికెళ్లిపోతాడు. కవి అయోమయంగా అన్నయ్య అన్నయ్య అంటూనే డాక్టర్ ప్రియతో, సారీ డాక్టర్, రియల్లీ సారీ అనంటాడు. పర్వాలేదు కళ్యాణ్, నేను అర్థం చేసుకోగలను. కానీ కావ్య జాగ్రత్త, తనకు వీలైనంత త్వరగా అబార్షన్ చేయించక తప్పదు. డాక్టర్లు దేవుళ్లు కాదు, కానీ మీకు కష్టం వస్తే మొదట గుర్తొచ్చేది మేమే అని గుర్తుపెట్టుకోండి అనంటుంది డాక్టర్ ప్రియా. సారీ డాక్టర్, రియలీ సారీ, వస్తాను డాక్టర్ అని దండం పెట్టి బయలుదేరతాడు కవి. రాజ్ వెనకాలే బయటికి వెళ్లిన కవి, అన్నయ్య వదిన పరిస్థితి గురించి మనం ఆలోచించాలన్నయ్య, ఆలస్యం చేయడం మంచిది కాదు. నేను ఈ డాక్టర్ అన్న మాటను పట్టుకుని అనడం లేదు. చాలా ప్రయత్నాలు చేశాను, చాలా మంది స్పెషలిస్టులను కలిశాను, వాళ్లతో మాట్లాడాను. ఈ డాక్టర్ చెప్పిందే వాళ్లు కూడా చెప్పారు అని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాని రాజ్ వినడు. ఆ డాక్టర్ అంతా అబద్ధం చెప్పారు, నేనే కనుక్కుంటాను అని తెలిసిన వ్యక్తికి కాల్ చేస్తాడు. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు? వదిన ప్రెగ్నెంట్ అని విన్నాను, నిజమేనా అంటాడు ఆ వ్యక్తి. అతను డాక్టరే. ఇక రాజ్ ఆ వ్యక్తితో, ఒరే రాజేష్, మీ వదిన ప్రెగ్నెంటే కాని ఒక సమస్య వచ్చింది అని జరిగిందంతా చెప్పి రిపోర్ట్స్ పంపిస్తాను, చూసి చెప్పు. తల్లి బిడ్డ ఇద్దరూ బతకాలి. అవసరమైతే ఎంతైనా ఖర్చు చేస్తాను, ఎక్కడికి వెళ్లమన్నా వెళతాను, నా ప్రాణాలివ్వమన్నా ఇస్తాను. ముందు మార్గం తెలియాలి అంతే అంటూ రిపోర్ట్స్ పంపిస్తాడు. అవి చూసి డాక్టర్ ప్రియా చెప్పినట్లే అబార్షన్ తప్పదన్నయ్యా, ఆ డాక్టర్ జెన్యున్ గానే చెప్పారు, బిడ్డ పెరిగితే కావ్య వదినకు ప్రమాదం అనంటాడు డాక్టర్ రాజేష్. దాంతో రాజేష్ మీద కూడా ఫైర్ అయి ఫోన్ కట్ చేస్తాడు. రాజ్ ఇలా రెగిలిపోతూ ఉంటే, ఎవ్వరికి వైద్యం చేత కాదు అని అరుస్తూ ఉంటే కవి ఓదార్చి అన్నయ్య రా అని కారులో కూర్చోపెట్టి తనే డ్రైవ్ చేస్తాడు. ఇంటికి బయలుదేరతారు. ఇక సీన్ కట్ చేస్తే స్వప్న తన పాప నిద్రపోతూ ఉండడంతో ఉయ్యాల్లో వేసి జోకొడుతూ ఉంటుంది. ఇంతలో రాహుల్ టవల్ భుజాన వేసుకుని పనివాడిలా గదిలోకొస్తాడు. స్వప్న వెటకారంగా, ఏంటి పగటి వేషం అనంటుంది. వెంటనే టవల్ తీసి పక్కనే వేసి, మూటలు మోసే పనికి వెళ్ళొచ్చాను, ఇదిగో 1000 రూపాయలు. ఇక నుంచి కష్టపడి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాను. దానికి కారణం మన బిడ్డే స్వప్న, నన్ను మన బిడ్డ మార్చింది అని నటిస్తాడు. నాకు మన బిడ్డే చెంపదెబ్బ కొట్టి, నాన్న నువ్వుండాల్సింది ఇలా కాదు అన్నట్లు అనిపించింది స్వప్న. నేను మారాలనే నిర్ణయించుకున్నాను. నమ్మాలా లేదా అన్నది మాత్రం నీ ఇష్టం అనేసి చాలా జాలిగా ముఖం పెట్టి వెళ్ళిపోతాడు. స్వప్న మాత్రం ఆలోచనలో పడుతుంది. ఇంత మార్పు నిజమేనా? ఏంటి వీడు నటిస్తున్నాడా, నిజంగానే మారాడా అనుకుంటుంది అయోమయంగా. ఇక రాజ్ కవి ఇంటికొస్తారు. అయితే అప్పటికే సుభాష్ రాజ్ ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్లాడో తెలియడం లేదు. కంపెనీలో ఏదో సమస్యట, కోట్లలో నష్టం వస్తుందట రాజు వెళ్లకపోతే అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక రాజ్ రాగానే సుభాష్, రేయ్ ఎక్కడికెళ్లావరా, వెంటనే ఆఫీస్ కట వెళ్ళు, అక్కడేదో సమస్య వచ్చిందట, కోట్లలో నష్టం వస్తుందని, నువ్వు లేకపోతే కోట్లలో నష్టం వస్తుందని అంటున్నారు అని ఒత్తిడి చేసినట్లుగా మాట్లాడతాడు. నేనిప్పుడు వెళ్లలేను డాడీ అని రాజ్ అంటుంటే సుభాష్ మాత్రం వెళ్లమనే రిక్వెస్ట్ చేస్తాడు. కోట్లు పోతాయిరా అని హెచ్చరిస్తూ ఉంటాడు. దాంతో రాజ్ ఆవేశంగా, ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బేనా, నేను వెళ్లను. ఇన్ని రోజులు నేను గతం మర్చిపోయినప్పుడు బాగానే నడిపించారు కదా, మరిప్పుడేమైంది? నాకిప్పుడు వెళ్లే ఉద్దేశం లేదు, నేను వెళ్లను అని గదిలోకి వెళ్లిపోతాడు. అంతా బిత్రపోయి చూస్తూ ఉంటారు.
రాజ్ ఆఫీస్కి వెళ్లను అని అంత ఫ్రస్ట్రేషన్ కావడం కావ్యకు అయోమయంగా ఉంటుంది. ఇక కమింగ్ అప్ లో కావ్య బిడ్డను క్యారీ చేయొచ్చా అని రాజ్ మళ్లీ మరో డాక్టర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ డాక్టర్ ఒక మార్గం ఉందని చెప్తుంది. కావ్య బిడ్డను క్యారీ చేయడానికి ఒకే ఒక ఆప్షన్ ఉందండి, కానీ ఇందులో సక్సెస్ అయ్యేది చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే 50-50 మాత్రమే. కొన్నిసార్లు మనం ఇద్దరినీ కోల్పోతాం అంటుందా డాక్టర్. రాజ్ బిత్రపోయి వింటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే రాజ్ ఫోన్ కట్ చేసి తిరిగి చూసేసరికి కావ్య ఎదురుగా ఉంటుంది. వినేసిందా అన్నట్లుగా రాజ్ కంగారు పడుతూ ఉంటే, మీరెందుకలా ఉన్నారో నాకు తెలిసిపోయిందండి. నేను కవిగారిని అడిగాను, ఆయన మొత్తం చెప్పేశారు అనంటుంది. రాజ్ అయోమయంగా చూస్తూ ఉంటాడు. అసలు కావ్యకు కవి ఏం చెప్పాడో, కావ్యకు ఏం తెలిసిందో తెలియాలంటే తరువాయి భాగం వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ఏదో ఒక మార్గం ఉంది అని డాక్టర్ చెప్పింది కాబట్టి, కావ్య కూడా నిజం తెలిసిపోయింది అని అంటుంది కాబట్టి, రాజ్ కావ్యలు సాహసవీరులే కాబట్టి ఆ మార్గాన్ని ఎన్నుకుంటారు కాబోలు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.